stage and Monica garu also to please join the stage andi and alan Lakshmi ఒకసారి కూర్చో కాకా అన్న సురేష్ అన్న. ఓకే సో ముందుగా మా డైరెక్టర్ భద్రప్ప గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సినిమా తీయడం చాలా ఈజీ అనుకుంటా, ఇది స్టేజ్ మీద మాట్లాడడం కంటే. వామ్మో చాలా భయంగా ఉంది. ఎనీవే మా టీజర్ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీడియా అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ టీజర్ లాంచ్ ఈవెంట్కి పిలవగానే వచ్చిన నందిని రెడ్డి, మన ఇండస్ట్రీ బంగారం నందిని రెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆమె చేతుల మీదుగా నా సినిమా టీజర్ లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ సినిమా చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది. ఓ రోజు బ్యాడ్మింటన్ ఆడి మన ఎంఎస్ఆర్ గారితో ఊరికే సరదాగా కథ షేర్ చేస్తే, అరే ఇది చాలా బాగుంది, మన వేణన్నతోని ఇంకా జగనన్నతోని చెప్పి ఇది ఎట్లయినా సినిమా చేద్దాం, బాగుంది కథ అంటే అక్కడ మొదలు పెట్టినాము. దాని తర్వాత కథ అందరు కూర్చోబెట్టి చెప్పిన వెంటనే మన వేణన్న 3 పేర్లు చెప్పిండు. ఈ కథకి అంటే కథ చాలా బాగుంది, ఈ కథకి కరెక్ట్ ఆర్టిస్టులు పడితే బాగొస్తుంది సినిమా అని ఫస్ట్ నరేష్ గారి పేరు చెప్పిండు తండ్రి పాత్ర కోసము. తర్వాత అనుపమ, తరుణ్ భాస్కర్ అండ్ అఖిల్ని తర్వాత సజెస్ట్ చేసినాము, అంటే అఖిల్ కోసం వేరే క్యారెక్టర్ అది. సో ఈ 3 పేర్లు వినగానే ఫస్ట్ సినిమా నేను ఏం తీయలే, ఇప్పుడే వీళ్ళ పేర్లు చెప్పారు, వీళ్ళు అసలు ఒప్పుకుంటారా లేదా, వీళ్ళ కథ చెప్తే అసలు కథ అంటే చెప్పే అవకాశం ఇస్తారా లేదా అని కూడా ఉండే. ఎనీవే ఇంకా వాళ్ళు మాట్లాడి సెట్ చేసిరు. పోయి కథ చెప్తే అంటే కథ చెప్పడానికి పోయినప్పుడు నేను అనుకున్నా వీళ్ళు ఒప్పుకోరో, కానీ వాళ్ళతో ఒక ఫోటో అయితే దొరుకుతుంది. సో అట్లా అని పోయి కథ చెప్పిన. ఫస్ట్ నరేష్ సార్ గారికి నరేట్ చేసిన. కథ చెప్పంగానే ఇమ్మీడియట్గా అందరూ సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసిరు, ఒక్క బాలరాజ్ తప్ప. బాలరాజ్ కోసము ఒక 3-4 సిట్టింగ్లు వేయాల్సి వచ్చింది. సో అంటే ఈ కథను నన్ను నమ్మి మా ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సపోర్ట్ చేసిరు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఎందుకంటే ఫస్ట్ సినిమాకి ఇంత మంచి యాక్టర్లు ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అండ్ వాళ్ళని హ్యాండిల్ చేయడము, ఇంత బడ్జెట్లు, ఇంత సినిమా, ఇంత ప్రొడక్షను, అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ముందేమి తీసింది లేదు. అయినా కూడా నా మీద నమ్మకంతో నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అన్న. నీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదే అండి, ఇంకా టీజర్ కాబట్టి నేను కథ గురించి ఎక్కువ మాట్లాడాలనుకోలేదు, నెక్స్ట్ ఈవెంట్లలో మాట్లాడతా. ఈ సినిమాలో పాత్రలు మాత్రం మన ఇంటి చుట్టుపక్కల మనం డైలీ చూసే పాత్రలు, మన నిజ జీవితంలో కనిపించే పాత్రలు, వాటితో ఈ కథ రూపొందించడం జరిగింది. అంటే ఈ సినిమాలో నవ్వులతో పాటు మనసుకి హత్తుకునే ఎమోషన్స్ కూడా ఉన్నాయి. ఈ టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎప్పుడులాగా ఇక్కడికి వచ్చినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. యాక్చువల్గా నేను ఈరోజు ఏమీ ప్రిపేర్ అవ్వలేదు మాట్లాడడానికి, బికాస్ ఇది ఒక టీజర్ లాంచ్ కదా. అంటే ఇంకా నాకు మాట్లాడడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక క్రేజీ కళ్యాణం గురించి కదా, చాలా క్రేజీగా మాట్లాడాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఎంటైర్ టీమ్కి చాలా 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 థ్యాంక్స్ అందరికీ. బికాజ్ వాళ్ళు నా గుడ్ డేస్ చూసారు, బ్యాడ్ డేస్ కూడా చూసారు, అండ్ నన్ను హ్యాండిల్ చేసుకున్నారు. సో పెద్ద థ్యాంక్స్. ఈరోజు ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి, నందిని మ్యామ్కి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ స్మాల్ కుటీ క్యూట్ స్వీట్ ఫిల్మ్. అండ్ సో మేజర్లీ ఈరోజు నేను బద్రి గురించి చెప్పాలి. అంటే బద్రి చెప్పినట్టు నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నేను
ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే, ఎందుకో తెలియదు. ఒక డైరెక్టర్ ఈరోజు నరేషన్కి వస్తారంటే ఒక చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉండే నాకు. ఈయన వచ్చారు చాలా ఇన్నసెంట్ ఫేస్తో, ఒక ఇన్నసెంట్ కల్తో ఆయన వచ్చి ఒక పాపంలా అక్కడ కార్నర్లో కూర్చుని ఎంటైర్ ఒక 2.5 hours నరేషన్ కదా, ఎంటైర్ 2.5 నరేషన్ తర్వాత అంటే దానిలో చాలా హిలేరియస్ సీన్స్ ఉంటాయి, ఇమోషనల్ సీన్స్ ఉన్నాయి. అదంతా తర్వాత నాకు కడుపు నొప్పి వచ్చిందనమాట. అంటే నవ్వుకుని నాకు కడుపు నొప్పి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, బద్రి ఐఎమ్ ఇన్. అంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ నరేషన్ ఉంది కదా, నువ్వు ఇది ఎగ్జాక్ట్లీ ఇలాగే క్యాప్చర్ చేస్తే చాలు, సినిమా చాలా బాగుంటుంది. కొన్ని ఫిల్మ్స్ మనకి క్యారెక్టర్ చాలా నచ్చి మనం చేస్తాము, కానీ ఈ సినిమా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. కానీ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ ఇది చాలా ఒక మంచి కాన్సెప్ట్ని చాలా క్యూట్ ఫామ్లో, చాలా హిలేరియస్గా, చాలా రిలేటబుల్గా ఈయన షూట్ చేయగలుగుతారని ఏదో ఒక నమ్మకం. నేను బద్రీది ప్రీవియస్ వర్క్ ఏం చూడలేదు, ఏమీ లేదు. ఆయన నరేషన్లో ఉన్న ఒక నమ్మకంతో నేను యాక్సెప్ట్ చేసిన సినిమా అది. అండ్ ఇప్పుడు షూటింగ్ అయిపోయింది అండ్ డబ్బింగ్ కూడా చేశాను. అండ్ ఐ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ బద్రి. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అని అస్సలు అనిపించదు. నేను చాలా సినిమాలకి పనిచేస్తాను, కానీ లైక్ అంటే వన్ గుడ్ థింగ్ అబౌట్ బద్రి ఏంటంటే ఇది నా ఫిల్మ్ కదా, ఇది నేను రాశాను కదా, ఇట్లాగే అవ్వాలని బద్రికి ఎప్పుడు ఉండదు. అంటే సినిమాకి ఇది కరెక్ట్. మనం ఏమైనా ఇన్పుట్స్ ఇస్తే వీ హ్యావ్ అ డిస్కషన్, అ డిబేట్, అప్పుడప్పుడు అగ్రిమెంట్స్ ఉంటుంది, డిసగ్రిమెంట్స్ ఉంటుంది, కానీ హీల్ యాక్సెప్ట్ ఇట్. అంటే దాన్ని లాజికల్గా కూర్చుని మాట్లాడి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఆ మైండ్. నాట్ జస్ట్ బద్రి, ఐ షుడ్ టాక్ అబౌట్ జగన్ గారు ఆల్సో. లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్ అంటే మాకేమైనా కన్సర్న్ ఉందంటే దాన్ని డిస్కస్ చేసి అర్థం చేసుకుని ఇదంతా మనం చెప్పేది ఒక సినిమా మంచి కోసం అని చేయడం, అర్థం చేసుకుని దాన్ని అలా మోడిఫై చేయడం అన్నది అసలు అప్పుడప్పుడు జరగదు. స్పెషలీ ఒక అమ్మాయి చెప్పినప్పుడు అయితే కొంచెం డిఫికల్టే, కానీ అదంతా రెస్పెక్ట్ చేసుకుని అలా చేసినందుకు ఈవెన్ జగన్ గారు, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ బోత్. అండ్ ఇంకా నరేష్ గారితో నాకు థర్డ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ చేసినది నా లక్కీ చామ్, అండ్ దానిలో ఆయన క్యారెక్టర్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. తర్వాత వీ డిడ్ శతమానం భవతి, ఇంకా మై లక్కీ చామ్, దానిలో ఇంకా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు మన క్రేజీ కళ్యాణం. ఐ యామ్ ఇన్ లవ్ విత్ ద యాక్టర్ అండ్ ద డెడికేషన్ హీ హ్యాస్. అంటే నేను ఇప్పుడు ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే సినిమాలో చాలా పార్ట్స్ బయటికి వస్తుంది. చాలా ఇప్పుడు రివీల్ చేశారు ఇక్కడ ఆల్రెడీ. ఇంకా నేను చెప్పనులే సినిమాలో ఏముందని. కానీ ఒక్క షూట్ డే నాకు గుర్తుంది, బయట చాలా చల్లగా ఉంది అండ్ ఆయన వర్షంలో మిడిల్ ఆఫ్ ద నైట్ హీ హ్యాడ్ టు గెట్ ట్రెంచ్ కంప్లీట్లీ అనమాట. అసలు నేను ఇంత యంగ్గా ఉండి నాకేది చాలా భయంగా అనిపిస్తుంది. అట్లా ఎట్లా చేస్తారు, అంత ప్యాషన్ ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఆయనకి ఇది అవసరమా అని ఫీలింగ్ నాకే వచ్చింది. బట్ ద వే హీ హ్యాండిల్ సో మెనీ సీన్స్ లైక్ దాట్ సార్, లాడ్ ఆఫ్ రెస్పెక్ట్. అంటే ఒక ఇన్స్పిరేషన్ అనమాట. మనకి కూడా అప్పుడప్పుడు లేజినెస్ వస్తుంది, కొన్ని టాండ్రమ్స్, యాటిట్యూడ్ అదంతా వస్తుంది, కానీ ఆయన్ని చూస్తే రే మనం ఎవరు, మనకెందుకు ఇంత యాటిట్యూడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ లైక్ వైజ్ ది ఎంటైర్ కాస్ట్ ఆఫ్ ఆ ఫిల్మ్ ఫెంటాస్టిక్. సునందిని గారు, మా అంకుల్ క్యారెక్టర్, సో జస్ట్ ఐమ్ ఆల్వేస్ లైక్ మామ, ఐ నో హిమ్ ఓన్లీ లైక్ దాట్ వే. మోనికా అండ్ అఖిల్. నేను అఖిల్ గురించి చెప్పాలి అంటే నాకు ఫస్ట్ చూపించారు లైక్ అఖిల్ అని ఒక హీరో ఉన్నారు, ఆయన చాలా మంచి పర్ఫార్మర్, చాలా బాగా చేస్తాడు అని చెప్తే ఐమ్ లైక్ ఓకే, మీకు ఎవరు ఇష్టం అంటే అది పర్లేదు. బట్ హీఈస్ లైక్ ఎఫర్ట్లెస్లీ గుడ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఆ కెమిస్ట్రీ రావడం కానీ అది. దాని తర్వాత హిస్ ఫస్ట్ ఫిల్మ్ గాట్ రిలీజ్ కదా, యా. సో దాని తర్వాత అది రిలీజ్ అయింది, నేను సినిమా చూడలేదు, ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ డెఫినెట్లీ వాచ్. బట్ హీస్ అన్ ఎఫర్ట్లెస్ యాక్టర్, హీ హాస్ అ గుడ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ ఇంకా కిరీటి గారు, we have a very nice scene in the film. Oh my god, is happening with him. So it's a very cute scene and Tarun is not here. Actually నాకు సినిమా చెప్పినప్పుడు నుంచి నరేషన్ విన్నాక నేను ఐ ఆల్వేస్ వాజ్ లైక్, అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు ఇచ్చుంటే బాగుండేది అని. ఒక అబ్బాయి అయ్యి నేను ఈ నరేషన్ వింటుంటే ఐ వుడ్ హ్యావ్ బాదర్డ్ బద్రి బై సేయింగ్, అయ్యో తరుణ్ క్యారెక్టర్ నాకు కావాలని చెప్పి. సో ఎనీవే వేణు గారు,
థ్యాంక్ యూ సో మచ్. మీరు అక్కడ ఇప్పుడు అక్కడ స్టేజ్ మీద ఉండి మీరు చాలా మాట్లాడారు. అండ్ శ్యామ్ గారు లైక్ విజువలీ కానీ లైక్ హీ హెస్ షోన్ మీ సో బ్యూటిఫుల్లీ. అంటే ఐ వాస్ గోయింగ్ త్రూ అ ఫ్యూ బ్యాడ్ డేస్, ఆ బ్యాడ్ డేస్ కూడా ఐ వాస్ లుకింగ్ గుడ్ అంటే క్రెడిట్ గోస్ టు హెమ్. అండ్ సురేష్ గారు ఈ టీజర్ది నేను యాక్చువల్లీ రఫ్ కట్ చూసాను. అప్పటి నుంచి ఐ బీన్ జస్ట్ టెల్లింగ్ మ్యూజిక్ చాలా బాగుండాలి, మ్యూజిక్ క్రేజీ ఉండాలి, లేకపోతే అది ఎలివేట్ అవ్వదు అని. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు క్రేజీ ఉంది, లవ్డ్ ఇట్ సో మచ్. అండ్ ఇంకా నేను తక్కువ మాట్లాడదాను అనుకున్నాను కానీ చాలా ఎక్కువ మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. అండ్ మీరండి థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా బ్యూటిఫుల్ నా కోసం లిరిక్స్ నా కోసం రాశారు అండ్ ఆ సాంగ్స్ బయటికి వస్తుంది. అండ్ మీరు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ వెరీ స్వీట్ అండ్ యూ లుక్ సో ప్రిటీ, ఐ షుడ్ టెల్ యూ దాట్. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ ఆడియన్స్కి చాలా 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 థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ మై అప్స్ అండ్ డౌన్స్. ఐ లవ్ యూ ఆల్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను వేదిక పైన అలంకరించిన ప్రతి ఒక్కళ్ళకి, పాత్రికేయ సోదరులకి, ఫ్రెండ్స్కి, యూనిట్కి అందరికి కూడా అండి. నిన్న ఈ టైం లెక్క ప్రతిసారి ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. నేను ఫస్ట్ జగన్ గారికి చెప్పింది ఏంటంటే, జగన్ గారు మంచి భోజనాలు అరేంజ్ చేయండి అని చెప్పాను. ఎందుకంటే జీవహింస మహాపాపం కాబట్టి అందుకనే మనం సమోసాలు టీ తాగేసి ప్రెస్ మొదలెడతాం. బట్ దాని తర్వాత కూడా మంచి లంచ్ ఉంది. వీఆర్ ఆల్ గోయింగ్ టు సెలబ్రేట్ దిస్ ఈవెంట్ అండి విత్ ఎ గుడ్ లంచ్. సో ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, తప్పదు, ఉన్న తక్కువ టైము. ఇవాళ ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. మాజీ గవర్నర్ గారు, సెంట్రల్ మంత్రి విద్యాసాగర్ గారు, నేను పాదయాత్ర చేస్తున్నాం ఇచ్చంపల్లి నుంచి వరంగల్ వరకు గోదావరి జలాల కోసం 150 కిలోమీటర్లు. ఒక పెద్ద నాయకుడు స్పీచ్ అందుకున్నాడు. ఆ స్పీచ్ ఆగట్ల. విద్యాసాగర్ గారికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఆ స్పీచ్ ఎటుపోతుందో తెలియట్లేదు, ఎందుకంటే అంతమంది ఉన్నారు, అందరి గురించి మాట్లాడాలి. నరేష్ గారు హెలికాప్టర్ గాల్లో లేస్తుంది, ఎక్కడ దిగాలో తెలియట్లేదు, హెలికాప్టర్ ఆగుతుంది బట్ పైకి వెళ్తుంది అంటున్నాడు. అలాగా నవ్వి మేము ఇవాళ ఈ సినిమా కూడా ఇంతెంత మొదలై అంత సినిమా అయ్యి ఇంకా చాలా ఉంది సినిమాకి. ఈ వేదిక కూడా ఇంత పెద్ద వేదిక అయి మా ఇంటి బంగారం నందిని గారు ఈ వేదికని మరింత ఇవాళ అలంకరించిందండి. ఆమె మా ఇంటి బంగారం. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముగ్గురు కూర్చుని ఎవరు అనుకున్నప్పుడు ఒకే పేరు కనిపించింది, నందిని రెడ్డి గారు చెయ్యాలి. ఎందుకంటే పేరున ఈ సినిమా చెయ్యాలి, నందిని రెడ్డి గారు రావాలి వాళ్ళ అని ఫిక్స్ అయ్యామండి. నిజంగా ఇవాళ టీజర్ లాంచ్ 6 అండి ఈ సినిమాకి. టీజర్ కానీ అదేవిధంగా ఇవాళ వేదిక, ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ. ముందు ఈ సినిమా నేను రావడానికి సూత్రధారైన వేణుడుగల గారు. వేణుడుగల ఎవరు వస్తారంటే ఆఫీస్లో కూర్చుని ఉన్నా, ఒక టీషర్ట్ షార్ట్స్ వేసుకొచ్చాడు సింపుల్గా. ఈ సినిమా చెయ్యాలి, డేట్లు బల్క్గా కావాలి, ఎలా కావాలి, ఇది ఒక 2 సెషన్స్ అయినాయి. కానీ నిజంగా అండి ఫస్ట్ థ్యాంక్స్ అండి, వచ్చి కూర్చున్నారు. రెండోది డైరెక్టర్ భద్రప్ప గాజుల 1 hour 45 minutes నేరేషన్ ఇచ్చాడండి. నోరు ఎల్లబెట్టుకుని విన్నాను. 300 సినిమాలు దాటినాయి, 55 ఏళ్ళ అడుగు పెడుతున్నాను. మరొకసారి చెప్తున్నాను, రెఫరెన్స్ స్క్రిప్ట్ అండి ఇది. యాక్టర్స్గా సినిమాకు ఒక రెఫరెన్స్ ఇదండి. నేను చేస్తున్నా, కొంచెం ఓపికగా మనం చేయాలన్న అంతే. వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నానండి, ప్రమోషన్ కోసం ఏది మాట్లాడను, శివమాలమే చెప్తున్నానండి. వెళ్ళిన తర్వాత ఒంటరి కూర్చుని కొద్ది చెమటలు పచ్చింది, ఈ క్యారెక్టర్ నేను ఎలా చెయ్యాలి అనేది. అంటే ఎలా చేయాలంటే చేస్తా. ఒక యాక్టరు 300 సినిమాలు చేసిన యాక్టర్ ఇవాళ మాట్లాడుతున్నాడండి. అంటే నేను గొప్పవాడిని నేను అంటలా, ప్రతి సినిమాకి నేను స్టూడెంట్, ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ సినిమా.
ఇది నాకు డిస్టింక్షన్ తెచ్చే సినిమా, నాకే కాదు అనుపమకి పేరున. నిజంగా ఆ స్క్రిప్ట్ అంత పవర్ ఉందండి. మా డైరెక్టర్ గురించి ముందు నేను చెప్పాలి. ఈయన ఒక డైరెక్టర్ కదండి, కార్పెంటర్ కూడా. స్క్రూ డ్రైవర్ సుత్తి పట్టుకొని వస్తాడు ఆయన. దాన్ని బిగించి పైన కొంచెం మొల ఉంటుంది, దాన్ని కొట్టి నీట్ చేసి వదిలిపెట్టాడండి ప్రొడ్యూసర్ గారండి. నిజంగా జగన్ గారు లవ్ యూ అండి. మీ ప్యాషన్ ఏమంటే ఇది చిన్న సినిమా, లిటిల్ సినిమా అనింది. ఎందుకనిందంటే ఇంతింతై అంతంతై అండి. ఈ సినిమా బడ్జెట్ ఏం తక్కువ కాలేదండి. థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్. కాంప్రమైజ్ అవ్వద్దన్నా కూర్చునేవాడండి. హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చి గ్రామానికి కూర్చుని రాత్రుల్లో 2 అయినా ఉండి ఇంకొక షెడ్యూల్ పెడదామన్నా, చేద్దామన్నా. నిజంగా అండి దాని రిజల్ట్ అండి వీళ్ళిద్దరండి. హ్యాట్స్ ఆఫ్ మీ ఇద్దరికండి. గోరెటెంకన్ గారు లవ్ యూ అండి. మీరు ప్రాణం పోశారు మీరు అందరూ కూడా ఈ సినిమాకి. స్క్రీన్ ప్లే రైటర్ గారు మా ఎంఎస్ఆర్ గారు, మన సురేష్ బొబ్బిలి, పేరునండి శ్యామ్. ఇంక అది నేను ఎక్కువ మాట్లాడలేను, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నానండి. ఈ సినిమా గురించి 4 ముఖ్యాలు చెప్తారండి. ఇంటింటి రామాయణం అంటారండి. ప్రతి ఇంట్లో పక్కింట్లో ఏం జరగాలని చూడని ఆశ ఆ రోజుల్లో ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అప్పుడు చూడడానికి చాలా కష్టం, కాంపౌండ్ అలా ఉండే. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసాయి కాబట్టి పక్క విండోలో చిన్న డ్రామా జరిగినా, రొమాన్స్ జరిగినా, కొట్లాట జరిగినా చూడడం చాలా ఈజీ అయిపోయింది. పక్కింట్లో చూడడం అనేది సహజం అండి. అది ఈ సినిమా అండి. నేను ప్రతి సినిమాకి చెప్పేది మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి సినిమా కాదు కొన్ని సినిమాలకి రెఫరెన్స్ అండి ఈ సినిమా. జనం ఎంటర్టైన్ చేస్తామంటే నమ్మట్లేదండి. రియల్ ఎంటర్టైన్మెంట్, రియల్ ఫన్, రియల్ లొకేషన్స్, రియల్ ఎమోషన్స్ ఇన్ని కలిపితే ఈ సినిమా అండి. అనుపమ అండి, షీఈ్ ది ల్యాంప్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. 4th ఫిల్మా 3rd ఫిల్మా? ఈ 2 ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము మాట్లాడతాం. ఎవ్రీ సీన్ వాజ్ కాంపిటీషన్ అండ్ ఇట్ వాస్ మ్యారథాన్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. నో ఫ్యాంటాస్టిక్. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అండి. నేను ఇంత గోస్ట్ టెంపుల్ వెయిటింగ్ మధుస్ కూడా చూపిస్తాను. కొంచెం అవసరం అమ్మా. తరుణ్ క్యారెక్టర్ నువ్వు అనుకుంటున్నావా? నాకు ఇస్తే నేను చేసేవాడిని, నాకు వయసు ఉంటుంది. అమేజింగ్ అండి, అమేజింగ్. అండ్ అఖిల్ లవ్ యూ అమ్మా. రాజు వెడ్స్ రాంబాయ్ నేను పెద్ద ఫ్యాన్ అండి. తర్వాత కఫం వచ్చిందండి, లోపల నుంచి కఫం వచ్చింది. ఐ హ్యాడ్ టు వామిట్. ఇది నేను రికవర్ అవ్వడానికి 2-3 అవర్స్ పట్టిందండి. నా గ్యాప్ అడిగాను. అంటే దిస్ ఈజ్ ఒక సీన్ అండి. ఇలాంటి సీన్స్ ఐఎమ్ టెల్లింగ్ అండి, ఇట్ ఈస్ అ రెఫరెన్స్. అనుపమకి కానీ, అఖిల్ కానీ, తరుణ్ మాస్ పేరునండి అమేజింగ్. ఇది ఒక ఎక్స్పీరియన్స్ అండి నా లైఫ్లో. నేను ఎప్పుడు ఇంత ఎమోషనల్గా అదే సినిమా గురించి మాట్లాడలేదండి. నిజంగా బ్లెస్డ్. మా ఇంటి బంగారం, సింగీతం, ఇవన్నీ లైన్ తీసుకోండి మీరు. వరుస హిట్లు కొట్టామండి. మొన్న లెనిన్ వరకు కూడా, అది కూడా కన్విన్సింగ్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. మరొకటి లైన్లో ఉందండి, ఇది క్రేజీ కళ్యాణం అండి. నేను ఇంకా అందరు చాలా చెప్పాలి, చాలా ప్రతి వాళ్ళు సురేష్ బాబు గురించి, కిరీటి గురించి, ప్రతి ఒక్కటి అంటే ఎవ్రీబడి బికేమ్ అ ఫ్యామిలీ విత్ దిస్ ఫిల్మ్ అండి. ఒక మెమరీ ఆఫ్ అ లైఫ్ టైం. ఖచ్చితంగా ఇదే మెమరీ మీకు కూడా కన్వే అవుతుందండి ఆడియన్స్కి. నేను 100% గ్యారంటీతో చెప్తున్నానండి. చూసిన వాళ్ళు ఎవరు లాస్ట్ చెప్తున్నానండి. మొన్న ఈవినింగ్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్ అండి ఎవరు అంటే దేనికైనా అడిగా. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ క్రేజీ కళ్యాణ్ ఎప్పుడే చూశాడు.
ఏంటి సార్ ఆ ఫిలిము, ఏంటి సార్ ఎమోషన్స్, ఏంటి సార్ ఎంటర్టైన్మెంట్ అంటుంటే అనుపమ మా గురించి అందరి గురించి మాట్లాడుతున్నాడు. 8 నిమిషాలు మాట్లాడండి ఫోన్లో. నేను ఎప్పుడు నా గురించి మాట్లాడే ఎవరి గురించి ఇంతకంటే ఎక్కువ చెప్తే ఇది మేము మా సినిమా గురించి చెప్తున్నట్టు ఉంటుందండి. అందుకనే ఇవాళ నందిని రెడ్డి గారు రావాలనుకున్నాం, మేము చేసాం. ఎంత పెద్ద మీరందరూ కూడా ఇవాళ 2 ప్రెస్ మీట్లు ఉన్నా కూడా మరీ గౌరవించి పాపం ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పేరునండి, నరేంద్రకి అందరికి కూడా. సురేష్ కొండేటి గారు బిజీగా ఉన్నారు, ఆయన ఎప్పుడు కాంట్రవర్సీ వస్తే కానీ ఆయన లేవడారు, లేకపోతే ఎనివే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఫస్ట్ 6 అండి, చాలా చూస్తారు. విల్ హిట్ అ సెంచురీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఆల్ అండి, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.